భయం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి అనంటే అది జరిగేది ఎప్పుడు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందాన్ని చూసేవాడు పారిశ్రామికవేత్తలు రారు. పారిశ్రామికవేత్తలు ఎప్పుడు వస్తారో తెలుసా? పరిశ్రమ పెట్టినప్పుడు, లేదా హోటల్ పెట్టినప్పుడు, లేదా హాస్పిటల్ కట్టినప్పుడు, ఆ హాస్పిటల్ కానీ ఆ హోటల్ కానీ ఆ పరిశ్రమకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని అంటే అప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడతారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రత్యేక హోదా అన్నది మనకి ఇచ్చినప్పుడు జరుగుతుంది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను ఎప్పుడో గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాలు చెప్తూ తాను ఏమంటున్నాడో తెలుసా? సంవత్సరానికి ఒకసారి విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి ఎవరికంటే వాళ్ళకు సూట్లు బూట్లు వేసేస్తాడు. సూట్లు బూట్లు వేసేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టిచ్చేసేస్తాడు. ఏమంటే మా ఓబుల్ రెడ్డి అన్న 3,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడతాడు అంటాడు. పక్కన మా సునీలు 20,000 కోట్లతో పెట్టుబడులు పెట్టేస్తున్నాడు అని చెప్పి రాపిచ్చేసేస్తాడు. నాలాంటోడైతే 50,000 కోట్లతో పెట్టుబడి పెట్టేస్తున్నాడు అని చెప్పి రాపిచ్చేసేస్తాడు. చివరకు జరిగేది ఏమిటో తెలుసా? నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 26 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమిట్లలో చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, 26 లక్షల కన్నా దేవుడు ఎరుగు, కనీసం ఎక్కడన్నా 10,000 కనిపించింది అని అడుగుతా ఉన్నా. నేను పరిశ్రమలు ఎక్కడన్నా కనిపించాయని అడుగుతా ఉన్నా. ఇలా 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 నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఓటేయండి, బ్రహ్మాండమైన రాజధాని కట్టేస్తాను అని అన్నాడు. 4 ఏళ్ళు అయిన తర్వాత అడుగుతా ఉన్నా నేను, రాజధానిలో ఇంతవరకు పర్మనెంట్ అనే పేరుతో కనీసం ఒక్క ఇటుక వేశారా అని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు 4 ఏళ్లలో 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూస్తాడు. చూసి బాహుబలిలో సెట్టింగ్ బాగుంది, రాజధాని అదుగో అని చెప్పేస్తాడు. సింగపూర్కు పోతే సింగపూరే రాజధాని అంటాడు, జపాన్కు పోతే జపానే రాజధాని అంటాడు. ఏ దేశానికి పోతే ఆ దేశం. ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ సినిమాలు చూడడంలా. నాలుగు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా? రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు రాక్కోవడం. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా? ఈ 4 సంవత్సరాల్లో ఆ రైతులను కూడా మోసం చేయడం. ఎక్కడైనా రాజధాని వస్తుంది అంటే రాజధాని పలాని ప్రాంతంలో వస్తుంది అని చెప్పి ముందే చెప్తారు. అక్కడ రైతులకు మేలు జరగాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా ఆరాటపడతాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? రాజధాని ఇక్కడ వస్తా ఉంది అంటే ఇక్కడ వస్తా ఉంది అని చెప్పడు, అక్కడెక్కడో వస్తా ఉంది అని చెప్పి అలా అలా చూపించాడు. నాగార్జున యూనివర్సిటీ దగ్గరనో నూజువీడి ప్రాంతంలోనూ చూపించాడు. పాపం అందరూ కూడా పోయి అక్కడ భూములు కొనుక్కున్నారు రైతులకు డబ్బులు ఇచ్చి. తన బినామీలు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ రాజధాని పెడతా ఉన్నారో తెలుసు కాబట్టి కరెక్ట్ గా అదే ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు చెనిక్కాయలకు బెల్లాలకు భూములు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అయిపోయిన తర్వాత రాజధాని అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రైతుల మీద ప్రేమనా ఇది అని అడుగుతా ఉన్నానే చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తన బినామీల భూములకు రేట్లు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? తన బినామీల భూములు మాత్రం వదిలేసి
చుట్టుపక్కల మిగతా భూములన్నీ కూడా లాక్కోవడం మొదలుపెట్టాడు. పాపం రైతులకు ఇష్టం లేకపోయినా కూడా రైతుల భూములు బలవంతంగా ఇచ్చేయాల్సిన పరిస్థితి. కానీ తనకు సంబంధించిన బినామీలు మాత్రం అక్కడే బ్రహ్మాండంగా ప్లాట్లు వేసి బ్రహ్మాండంగా ఫ్లాట్లు వేసి కడతా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో చూస్తే మురళీమోహన్ దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా బ్రహ్మాండమైన ప్లాట్లు వేసి బ్రహ్మాండమైన ఫ్లాట్లు కడతా ఉన్నారు. వాళ్ళ భూములు మాత్రం ఎక్కడా కూడా లాక్కునే కార్యక్రమం జరగదు. ఇది చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో చేస్తా ఉన్న రాజ నిర్మాణం. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన అంటున్నా. ఈయన నా ముఖ్యమంత్రి అని అంటున్నా నేను. నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కసారి చూడండి. 4 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పులివెందుల్లోనే చిత్రావతి ప్రాజెక్టు మీకు అందరికీ కూడా కనిపిస్తుంది. ఇదే పులివెందుల్లోనే పైడిపాలెం ప్రాజెక్టు మీకు కనిపిస్తుంది. నాన్నగారి హయాంలో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయితే అడుగుతా ఉన్నా. ఇదే రాయలసీమలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ 44,000 క్యూసెక్ల డిశ్చార్జ్ తో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది. నాన్నగారి హయాంలో 85% పూర్తయిన ప్రాజెక్టులు. ఇదే ప్రాజెక్టులను 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్లలో నాన్నగారు 85% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్లలో 15% కూడా పూర్తి చేయకోకుండా లంచాలు తీసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆ ప్రాజెక్టులే పూర్తయి ఉంటే ఇవాళ గండికోటలో 26 టీఎంసీల నీటితో కలకల్లాడుతూ ఉండేది. సర్వరా సాగర్లో నీళ్లు ఉండేటివి. ప్రతి ప్రాజెక్టులో ఇవాళ రైతన్న ముఖాన చిరునవ్వు కనిపించేది. 4 ఏళ్ళు అయిపోయింది. ఒక్క ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు కట్టారని అడుగుతా ఉన్నా. ఆ మిగిలిపోయిన 10% పనులు మాత్రం 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అది కూడా కొరత పెట్టి గేట్ల దగ్గరికి వచ్చి ఇలా పోజు పెడతాడు. పెట్టి గేట్లు ఎత్తుతాడు. గేట్లు ఎత్తిన లష్కర్ గొప్పోడా, ప్రాజెక్టులు కట్టిన వాడు గొప్పోడా అని అడుగుతా ఉన్నా నేను. నాలుగేళ్లుగా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం ఏమైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. చట్టసభలో చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలు కొద్దిట్టుగా కొంటా ఉన్నారు. ఇరవై 21 మందిని కొన్నారు. కొనిన తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు, వాళ్ళ చేత రాజీనామా చేయించరు. వాళ్ళల్లో ఒక 4 మంత్రులుగా కూడా చేస్తారు. ఇవాళ మంత్రివర్గం చూస్తే ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మంత్రివర్గం ఉంది. అధికారంలో ఉన్నోళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఎన్నికలు పెట్టరు. కారణం ఏంటంటే 20 చోట్ల ఒకేసారి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పునాదులు కదిలిపోతాయి. అదే ఒకే ఒక చోట మాత్రం ఎన్నికలు వస్తే 200 కోట్లు పెట్టచ్చు, ఓటుకు 10,000 డబ్బు ఇవ్వచ్చు, ఎలాగో అలాగో బెదిరించచ్చు, ఎలాగో అలా గెలవచ్చు అన్న ఆరాటం. కానీ నంద్యాలలో గెలిచాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది మా బలము అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తున్నా ఇక్కడి నుంచే. చంద్రబాబు నాయుడు గారు బలమా వాపా అని అడుగుతా ఉన్నా నేను. ప్రజలు నీకు ఓటేస్తారు అని నీకు నమ్మకం ఉంటే, నువ్వు ప్రజలకు మంచి చేశావు అని నీకు నమ్మకం ఉంటే 20 చోట్ల ఎన్నికలు పెట్టు అని అడుగుతా ఉన్నా నేను. 20 చోట్ల ఒకేసారి ఎన్నికలు పెట్టు. 20 చోట్ల ఒకేసారి ఎన్నికలు పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో నువ్వు 200 కోట్లు పెట్టాలంటే 4,000 కోట్లు నల్లధనం కావాలి. ఆ 4,000 కోట్లు నల్లధనం నువ్వు పంచడం మొదలు పెడితే మోడీ కాల్తో దంచారు కాబట్టి నీకు పెట్టే ధైర్యం కూడా లేదు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పరిపాలన ఎలా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో
చీఫ్ సెక్రటరీగా ప్రతి సంతకం చేసిన ఆయన, చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి సంతకాన్ని చీఫ్ సెక్రటరీగా ఆయన ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిలదీసిన ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న స్కాముల మీద రోజుకొక స్కామ్ రిలీజ్ చేస్తా ఉన్నాడు. చీఫ్ సెక్రటరీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న వ్యక్తి. ఇది పరిపాలన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో న్యాయం లేదు, ధర్మం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు. ఎంఆర్ఓలను ఇసుక మాఫియా చేస్తా ఉన్న స్మగ్లర్ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉన్నా కూడా కేసులుండవు. రిషితేశ్వరి లాంటి ఆడపాప, చిన్న పాప దారుణంగా కాలేజీల్లో చనిపోతే కేసులుండవు. విజయవాడ నగరంలో సెక్స్ ర్యాకెట్ నడుపుతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఆయన కళ్ళ ముందనే సెక్స్ ర్యాకెట్ నడుస్తా ఉంది, కేసులుండవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉద్యోగస్తులు కూడా ఎవరు సంతోషంగా లేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.